ఆ రోజు రాత్రి బస్సు ఎక్కినప్పుడు నాకు ఏమాత్రం ఊహ లేదు. ఆ ట్రిప్ నా జీవితాన్ని మరిచిపోలేని రాత్రిగా మార్చేస్తుందని. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నాను. రాత్రి 10 గంటల ఏసీ స్లీపర్ కోచ్. చల్లగా ఉంది, వెలుతురు తక్కువ. నా బెడ్ ఎలారు. ఆల్రెడీ పక్క బెడ్లో ఒక హ్యాండ్సమ్ అబ్బాయి పడుకున్నాడు. అతను తెల్లటి షర్ట్లో జీన్స్ వేసుకుని ఫోన్లో ఏదో చూస్తున్నాడు. నాకు తెలియని హాట్ ఆకర్షణ. నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. నిజం చెప్పాలంటే నేను మెల్లగా అతన్ని చూస్తూ చూస్తూ బెడ్ ఎక్కాను. నా బెడ్ దానికి దగ్గరే. 25 నిమిషాల తర్వాత చల్లదనం పెరిగింది. నా షాల్ మీదుగా పడుకున్నా. అప్పుడే జరిగిన పొరపాటు. నా కాలు అతని కాలిమీద తాకింది. సారీ అన్నా మెల్లగా. అతను నవ్వుతూ నా కళ్లలోకి చూస్తూ అన్నాడు. ఈ చల్లదనానికి కాస్త తాకుడు బాగుండే. నా మౌనం అతనికి సమాధానంగా మారింది. మేమిద్దరం కాస్త దగ్గరయ్యాం. అతని గంధం నా శ్వాసలో కలిసిపోయింది. నా చేతి వేళ్లు అతని చేతిని తాకాయి. అతను ఊహించని తాకిడిలా నాకు దగ్గర అయ్యాడు. ఆఖరికి నెమ్మదిగా అతని వేళ్లు నా వీపు మీద స్పర్శించినప్పుడు నా శరీరం ఒక్కసారిగా హాట్ అయ్యింది. అతను నన్ను దగ్గరగా లాక్కున్నాడు. నా ముఖం అతని భుజం మీద వేసుకున్నాను. అతని చేతి వేళ్లు నా మెడ వెంట సాగేలా వేశాడు. నీ శరీరం వేడిగా ఉంది అని ఫ్లర్టింగ్ టోన్లో అన్నాడు. నీ కౌగిలిలో నేనేమో కరిగిపోతున్నాను అన్నాను నేను. అతను నెమ్మదిగా తన పెదవులతో నా మెడని ముద్దులు పెట్టాడు. ప్రతి ముద్ద ఒక ఊహలా. మెల్లగా నా చెవిలో ముత్యాల చెవి కప్పుల దగ్గరగా తన పెదవులు మెల్లగా నలిపాడు. నా నొప్పుల్ని మరిచిపోయే స్పర్శ. నా ఊపిరే ఆగినట్టు అనిపించింది. అతను నా షాల్ తీసి నా భుజం బయటకు రాగా చూశాడు. నా శరీరం మీద చేతుల్ని లేపుతూ తడిగా నన్ను ముద్దు పెట్టాడు. నా హార్ట్ బీట్ రెడ్ లైన్ దాటినట్టుంది. బ్లాంకెట్లో ఇద్దరం ఉంటే కాస్త హీట్ పెరుగుతుంది కదా అన్నాడు. నేనిప్పటికే వేడెక్కిపోయాను అన్నాను నేను నవ్వుతూ. మేమిద్దరం ఒకరినొకరు కౌగిలించుకున్నాం. అతను నా నుదుటిపై ముద్దు పెడుతూ నెమ్మదిగా నా గుండెలకు దగ్గరగా వచ్చాడు. నా టాప్ బటన్స్ సడలిపోయాయి. అతని వేళ్లు నెమ్మదిగా నా చర్మాన్ని తాకుతూ కిందకి స్లైడ్ అయ్యాయి. మేమిద్దరం ఆ చీకటి రాత్రిలో ఉష్ణతలో తడిగా శ్వాసల మధ్య కలిసిపోయాం. బస్సు ఊగుతుంది. అంతలో మేము కూడా. అతని పెదవులు నా పెదవుల మీద వేసుకున్నప్పుడు నేను ఒక్కసారిగా అతని వైపు మరింత దగ్గరయ్యాను. ముద్దు కాస్త దీర్ఘంగా, లోతుగా, వేడిగా మారింది. అతని నాలుక నా పెదవుల మధ్యకి వచ్చింది. నా శరీరం లోపల నుంచి స్పందించింది. నా జెన్నీ టాప్ వేసుకున్నాను, కాని అతని చేతులు ఆ టాప్ కిందకి జారిపోయాయి. నెమ్మదిగా, ప్రేమగా. మేమిద్దరం చెంపల మీద నిద్రపోయినట్టు నటించాం, కాని మా శరీరాలు మాత్రం మెల్లగా కలిసిపోతున్నాయి. ఈ ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందో భయంగా ఉంది అన్నాను. అతను నవ్వుతూ అన్నాడు. ప్రయాణం కాదు. నువ్వే ఆగిపోకూడదు. ఆ రాత్రి బస్సులో మాటల కన్నా ఎక్కువ మా శరీరాలు మాట్లాడాయి. ఆ తాకిడిలో ప్రేమ కన్నా ఎక్కువ, ఆకర్షణ కన్నా లోతైన మాయ ఉంది. అతను నన్ను కౌగిలించుకున్న తీరును ఎప్పటికీ మర్చిపోలేను. అతని పేరు కూడా తెలియదు నాకు. కాని అతని శ్వాస, అతని ముద్దులు, నా టాప్లోకి జారిన అతని వేళ్లు అన్నీ గుర్తుండిపోతాయి. ఆ రాత్రి నా జీవితంలోని మోస్ట్ సెడక్టివ్ మెమొరీ.